యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ప్రభువైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమమే కదా. మీ క్షేమం కోసం నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అది నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. మోషే ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, మన పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, కాబట్టి మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు వెయిట్ చేయండి, చూడండి అని చెప్తా ఉంటే కానీ ప్రజలు వాళ్ళు చాలా భయపడుతున్నట్టు చూస్తుంటాం. అందుకనే 13వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరెన్నడూను చూడరు. దేవుడు మోషే ద్వారా చెప్పిస్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులను మరి ఇంకెన్నడూ మీరు చూడరు అని చెప్తా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశం యొక్క రథాలను చూసి, ఐగుప్తు దేశం యొక్క ఫరో యొక్క రథాలు గుర్రాలను చూసి వాళ్ళు కలత చెందిన వారుగా ఉంటారు. దాన్ని చూసినట్లయితే అదే విషయాన్ని అదే 14వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. చూడండి, ఐగుప్తులు అనగా ఫరో రథములను గుర్రములను అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సిపోతూ ఎదుటనున్న పిహాతులకు సమీపమైన సముద్రం దగ్గర వారిని దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఎప్పుడైతే ఈ యొక్క ఐగుప్తు దేశపు రాజు యొక్క ఫరో యొక్క గుర్రపు రౌతులను ఆ దండును ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు చూశారో ఇక వాళ్ళకి కేకలేస్తున్నారు, ఏ మోషే, మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావయ్యా? మమ్మల్ని ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఈ ఎడారిలోకి మమ్మల్ని తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపాలనుకుంటున్నావా అని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటికే 13వ అధ్యాయం చివరి వచనాలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, 13వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుంచి తొలగించలేదు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలకు పగటి వేళ మేఘస్తంభం ఉంది, రాత్రి వేళ అగ్నిస్తంభం ఉంది. ఓ పక్కన వాళ్ళకి పగటి వేళ అగ్నిస్తంభం వాళ్ళకి వాళ్ళ ముందుల వాళ్ళ మీద అలా నీడనిస్తూ ఉన్నా, కానీ ఏ మేఘస్తంభం కింద అయితే ఉన్నారో, ఏ నీడనైతే ఉన్నారో ఆ నీడను కూడా వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళు గమనించకుండా వారు ముందులున్న ఆ రథాల వైపే చూసి రౌతులు మట్టి చూసి వారు కలత చెందిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవునికి సేవకుల్ని ప్రశ్నించేవారుగా ఉన్నారు. మనం కూడా ఇంతే. చాలాసార్లు దేవుడు మన జీవితాలు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నా కానీ మనం చూపు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాల పట్ల లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ పట్ల కాదు, కానీ మనకి ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే నష్టాలు ఉన్నాయో వాటి వైపు చూసి మనం చాలా వేడుస్తూ ఉంటాం. ఈ రోజుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా జీవితం ఏంటి అని వారు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనుభవిస్తూనే ఆ బ్లెస్సింగ్స్ వైపు చూడకుండా ఏదైతే దేవుని దగ్గర వారు పొందుకోకుండా ఉంటారో వాటి వైపు చూసి వారు బాధపడుతూ ఉంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, అలానే పగటి వేళ మేఘస్తంభంగా వారికి తోడుగున్నారు. ఆ అగ్నిస్తంభం మేఘస్తంభం రెండు వారి మధ్యలో నిలిచున్న కానీ వారు అగ్నిస్తంభం వైపు మేఘస్తంభం చూసినట్లయితే మేబీ వాళ్ళు ధైర్యం పొందుకుని మోషని అడిగిన వాళ్ళేమో, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని అడిగిన వాళ్ళేమో. కానీ వాళ్ళు మేఘస్తంభం వైపు చూడకుండా, అగ్నిస్తంభం వైపు చూడకుండా ఈ శత్రువుల సైన్యం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ హృదయాలు కలత చెంది మోషే దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, సొనుకుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మనం చాలాసార్లు దేవునికి బ్లెస్సింగ్స్ దేవుని బ్లెస్సింగ్స్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడి బ్లెస్సింగ్స్ మనకి ఎన్ని ఇచ్చాడో అటన్నిటిని జ్ఞాపకం చేసుకోము. వాటి వైపు దేవుని బ్లెస్సింగ్స్ వైపు చూడటం కంటే మనం ఎక్కువగా మన యొక్క బాధల వైపు, కష్టాల వైపు చూస్తుంటాం. కాబట్టి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు బ్లెస్సింగ్స్గా కనిపించదు. చాలా సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనతో దేవుడు ఆల్రెడీ నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనడానికి అనేకమైన రుజువులు నీ పట్ల చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన రుజువుల వైపు కాకుండా ఈ సాతాను చూపించే వాటి వైపు చూసి బాధపడిపోకుండా దేవుని వైపు చూసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.